ఈరోజు లెటర్ పీతో పేరు స్టార్ట్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది? సో పి చార్లియన్ సిస్టంలో సంఖ్యాబలం 8, పైథాగరస్ సిస్టంలో పీకి సంఖ్యాబలం 7. సో 8 అనేది చాలామంది శని నంబర్ని భయపడుతుంటారు. 8 అంటే బలము. 8 అంటే 8 స్టాండ్స్ ఫర్ మనీ, మోర్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ. సో పి లెటర్ వాళ్ళు తొందరగా డబ్బు సంపాదనలోకి వస్తారు. పి స్టాండ్స్ ఫర్ పవర్. పవర్ అనేది ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించేస్తే వాడు పవర్ఫుల్. నేమ్ సంపాదించి డబ్బు సంపాదించి మంచి రేంజ్లో ఉండేదే పవర్. సో లెటర్ పీకి 8 వల్ల శనేశ్వరుడు దీవెనల వల్ల నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం, టైంకి విలువిచ్చే గుణం, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప గుణం లెటర్ పి వాళ్ళకి. అండ్ కబాలా సిస్టమ్, పైథాగరస్ సిస్టంలో వాల్యూ 7 అంటే కేతు. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు. కేతు అన్నీ ఇస్తాడు. ఎలా తప్పించుకోవాలి, సమస్యలు చుట్టూ ఉన్న తప్పించుకొని బయటికి వెళ్ళేది కేతు ఇస్తాడు దారి. విపరీతమైన తెలివి, జరగబోయే ముందే తెలుస్తుంటాయి. సో ఇలా జరగచ్చు అని మనకు పంచభూతాలు చెప్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. ఈ 7 పవర్. సో పి లెటర్ అనేది చాలా మంచి లెటర్. పీతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి మంచి అదృష్టం ఉండాలి. బట్ పీతో ఉండి కూడా ఇబ్బంది పడే పేరు నాకు చాలామంది వాట్సాప్ రోజు చేసే పేరు ప్రవీణ్. సో ప్రవీణ్లో PRAVEEN. సో ప్రవీణ్లో దోషం ఎక్కడ, ఏ సిస్టంలోనో ఆ సిస్టమ్ చూపిస్తాను. 7, 9, 1, 4, 5, 5, 5 దోషం ఈ సిస్టంలో ఉంది. 16, 17, 21, 31, 36. ఈ 3 పక్కన 6 కూర్చోకూడదు, 6 పక్కన 3 కూర్చోకూడదు. ఈ 2 డేంజర్ నంబర్స్. 3 పక్కన 6 కూర్చుంటే చీకట్లోకి వెళ్ళిపోవాలి. జైలుకి వెళ్ళేది కూడా రావచ్చు. పోలీస్ స్టేషను, కోర్టు కేసెస్, జైలు. ఈ 3 అంటే దేవతల గురువు జూపిటర్. 6 అంటే రాక్షస గురువు వీనస్. ఈ 3 and 6 పక్కన కూర్చుంటే వీళ్ళు మంచోళ్ళు వీళ్ళే, చెడ్డోళ్ళు వీళ్ళే. 4 రోజులు బాగుంటే 3 రోజులు బాగుండరు. ప్రేమగా ఉంటారు, మారిపోయి కోపంగా ఉంటారు. వీళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఏ పని చేసినా తలా తోక లేకుండా మొండిగా కష్టపడే నేచర్ ఈ 36 వాళ్ళకి. ఒక సిస్టమేటిక్గా వర్క్ చేసే నేచర్ ఉండదు. కష్టం ఉంటుంది, బట్ ఫలితం రాని కష్టము. ఈ 36 నంబర్ వల్ల భార్యతో సంబంధాలు పాడవుతాయి, డబ్బులు పాడవుతాయి, ఆరోగ్యం కూడా పాడవుతుంది. సో నా దగ్గరికి ఒక ప్రవీణ్ వచ్చారు. ఈయన ఒక ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యింది. సో మళ్ళీ 1 year 2 years ఆయన పనులు చేసుకుంటా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉన్నారు. ఒకే కొడుకు. తల్లిదండ్రులకి చాలా బాధ. అరే మంచిగా ఎతికి చేసినాము. వాళ్ళ దృష్టిలో అబ్బాయి చాలా మంచోడు. బట్ ఈయన ఈ 36 నంబర్ వల్ల భార్యకి నరకం చూపించేశాడు. సో సంబంధాలు మళ్ళా చూడాలనుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇలా న్యూమరాలు చూపించుకొని చేస్తే మంచిది, ఒకటి ఆల్రెడీ ఇలా ఇబ్బంది అయింది కదా కాపురం అని మందరికి వచ్చారు. అప్పుడు నంబర్లు వేసి చూపించా. ఇలా ఈ అబ్బాయి పేరులో 36 ఉంది, అస్తవ్యస్తం, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. భార్యని ప్రేమగా చూసుకుంటే అది గుర్తుండదు, కొడితే గుర్తుంటుంది, తిడితే గుర్తుంటుంది. అది లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటారు, వారజు కొట్టావని. సో బాగా చూసుకునేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయేది ప్రేమలే, ఇవే మిగిలిపోతాయి. మనం ఇలా నెగిటివ్గా తిట్టినా కొట్టినా అవి మర్చిపోరు లైఫ్ లాంగ్. పిల్లలు కూడా వినాయకుడు ఆ రోజున తిట్టాడు, ఆ రోజున కొట్టాడని చెప్తుంటారు. సో ఈ ప్రవీణ్ పేరులో మనం ఒక అక్షరం మార్చాము. మార్చిన తర్వాత 3 నెలల్లోనే మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ నాన్న, ప్రవీణ్ వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ఆ అమ్మాయి పేరు తీసుకొని రావడం, ఆ అమ్మాయి పేరులో కూడా అక్షరం మార్చాము.
పెళ్లి పత్రికల్లో కూడా నేను చెప్పినట్టే వీళ్ళు ప్రవీణ్ పేరు కానీ ఆ అమ్మాయి పేరు వేసి పెళ్లి చేయడము ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అయింది. చాలా బాగుంది. అంతకుముందు ఫస్ట్ మ్యారేజ్ 1 yearకే పెటాకులైంది. చాలా బాగున్నారు. వీళ్ళ బాబు కూడా నేనే పేరు పెట్టించాను. సో ఎవరన్నా బాగుండాలన్నా పాడైపోవాలన్నా కారణం పేరే, పేరులో నంబర్సే. పేరులో నంబర్స్ బాగుంటే లైఫ్ బాగుంటుంది, నంబర్స్ బాగాలేకపోతే లైఫ్ బాగుండదు. ఈ మధ్య చాలామంది చూస్తున్నాను, నా దగ్గర పనిచేసి బయటికి వెళ్ళి 100 మంది పైన ఆఫీసులు పెట్టుకున్న వాళ్ళు. నేను యూట్యూబ్లో వాళ్ళ పేర్లు చెప్పలేను, నాకు అది మంచిగా కూడా ఉండదు. సో కర్నూలులో ఒక ఆయన చాలాసార్లు వచ్చి కలిసి ఒక 20-30 సార్లు బంధువులు తీసుకొచ్చి ఆయన గాయత్రి ఎస్టేట్లో ఆఫీస్ పెట్టేసుకున్నాడు. అతను ముస్లిం ఒక అతను. ఇంకొక ఆయన అనంతపూర్లో ఆఫీస్ పెట్టుకున్నాడు, ఆప్కోలో పనిచేస్తాడు. నా దగ్గర 8 ఏళ్ళు తిరిగాడు కరెక్షన్స్కి, బంధువులకి, వీళ్ళకి వాళ్ళకి ఫ్రెండ్స్ అని చెప్పి. సో అనంతపూర్ నుంచి కర్నూలుకి వచ్చేవారు. నేను కర్నూలు వర్క్ చేసేటప్పుడు ఒకరోజు నాకు వేరే వాళ్ళు చెప్పారు, ఇలా పలాని పాండురంగారావు ఆఫీస్ పెట్టుకున్నారు అనేసి. ఏమీ రాదు, వీళ్ళు ఆఫీస్ పెట్టుకొని జనాల్ని మోసం చేయడమే. సో ఇది మీ పేరు కాదు, మీ జీవితం. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పెడితే నష్టపోయేది మీరే అండి. డబ్బు నష్టపోతారు, ఇది ప్రాణానికి కూడా ముప్పు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పేర్లు కరెక్షన్కి ఇవ్వకండి, ఇది నా రిక్వెస్ట్. ఆ తర్వాత ఇచ్చుకుంటాం చేసుకుంటాం అంటే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నాకు వచ్చే క్లయింట్స్ నాకు వస్తూనే ఉంటారు. సో మీ పేరు ఒకవేళ ప్రవీణ్ అయితే ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవడానికి 9703335056 నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 9703335056. సో ప్రవీణ్ అందరూ కూడా ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రవీణ్లు ఉన్నా మన ప్రోగ్రామ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అందరినీ మోటివేట్ చేద్దాం. అందరూ బాగుంటే మనం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ బాగుంటే చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి వాళ్ళ పేరులో అసలు బలం ఎంత, వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయో చాలామంది తెలియదు. అండ్ ప్రపంచంలో నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తామని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇంత టైము ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మనం చూసి చెప్పేది ధర్మం. చాలామంది వాయిస్ పేర్లు అడుగుతుంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు లేదా పక్కన పెడితే నేను మంచి మనసుతో ప్రతి ఒక్కరికి 3 to 5 minutes వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రమ్ 2019 నుంచి ఆల్మోస్ట్ 5 yearsగా కొన్ని లక్షల మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలామంది మీరు చెప్పింది నిజము. అమెరికాలో నుంచి చాలామంది నాకు ఓపెన్గా వాట్ యు హావ్ టోల్డ్ ఈస్ 100% పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి, ఎందుకంటే రాంగ్ నంబర్స్ అనేది కేవలం 11 or 12 రాంగ్ నంబర్స్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ వస్తే మృత్యు నంబర్. ఇలా 13వ నంబర్ మీ పేరులో ఉంది అంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాంలే అనుకోకూడదండి, అది దోషం. ఒక్కసారి మనం ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా కొడుతుంది కరెక్షన్ చేసుకోలేకపోతే. 16వ నంబర్ పైనుంచి పడిపోవడం, ఇట్స్ ఏ యాక్సిడెంట్ నంబర్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 అర్లీ డెత్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్. 27 డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఇస్ ఏ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తం, 36 పక్కన కూర్చున్నాయి కాబట్టి. తర్వాత 33 బలిపశువును, అందరికి వాడుకుంటారు వీళ్ళని. 33 వాళ్ళని మంచివాళ్ళు, 33 వాళ్ళు అందరూ వాడుకుంటారు, డబ్బులు తీసేసుకుంటారు, మోసం చేస్తారు. 36 కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అంటే మళ్ళీ 12. 48 is 12, 12 is రివర్స్ లైఫ్. 57 అన్న 12, ఒక గుండెలో 3 కత్తులు. సో 12ని 3 బ్యాడ్స్, 12, 48, 57. సో ఇవే రాంగ్ నెంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎలా సంతకం చేస్తారు, నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్స్కి 9703335056 లేదా 9966000317 9966
000317 9133789199 9133789199 9392426726 9392426726 అంటే స్క్రీన్లో పైన ఉన్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు. లాస్ట్ నంబర్ 8688157777 8688157777. ఈ నంబర్ నేను వాడుతున్నాను వాట్సాప్. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్లో ఏ నంబర్ కన్నా పంపండి. 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది అని వస్తుంది. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాయిస్ విన్నాక నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ నంబర్స్లోనే బుక్ చేసుకోండి. ఎనీ నంబర్, మీరు ఏ నంబర్కి వేసినా ఒకటే. అంటే పేరులో రాంగ్ ఉన్నప్పుడు కాంచానాం కర్మ విమోచన 1 టైం ఫీ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ నడపాల్సి ఉంటుంది, బిల్డింగ్ రెంట్స్ కట్టాల్సి ఉంటుంది, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి 1 టైం ఫీ పెట్టాము. పైగా జాతకాలు కూడా కాంచానాం కర్మ విమోచనం. సో ఫ్రీగా చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి గిఫ్ట్గా. సో అలా వద్దు, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. సో ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి చేయండి. మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం. సమస్యలు చాలామంది 2 పేజీలు 3 పేజీలు పెడుతున్నారు. ఆ చదివేంత టైము ఓపిక ఉండదు. నేను చెప్తే మీ పేరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. మీరే నాకు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బంది పెడితే నేను చెప్పేది ఏముంటుంది? దయచేసి పెట్టద్దండి. అండ్ బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకు చాలామంది పేరెంట్స్ ఈ పేరు అనుకుంటున్నాము, ఈ పేరు అనుకుంటున్నామని రోజుకు 2 పేర్లు ఒక నెలంతా వదలకుండా అదే డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, పేర్లు మార్చి మార్చి పెడుతున్నారు. చిన్న పిల్లలకి 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగకూడదు. పిల్లోడు పుట్టాడు, ఆనందంగా ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు 5 పేర్లో 10 పేర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్, సంతకం ఎలా చేయాలని మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ 10వ క్లాసులో కలిచారనుకోండి, ఏ పక్క గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్లో ఏ పక్క చదువుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. సో న్యూ బార్న్ చిల్డ్రన్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వాయిస్కి అడగండి. బాబుట్టి వారం అయింది, పేరు చెప్పండి. లేదా మేము ఈ పేరు అనుకుంటున్నాం, బాగుందా లేదా? ఆ పేరులో డెత్ నెంబర్స్ ఉంటే నేను ఎలా చెప్పేది? వారం పుట్టిన పిల్లోడి పేరు బాగాలేదు, డెత్ నెంబర్స్ చెప్పడానికి నాకు నోరు రాదు. సో ఇది క్లియర్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి, పేరు గురించి అడగద్దండి. అండ్ మీ సమస్య ఏదైనప్పటికీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా 100% పరిష్కారం న్యూమరాలజీ చూపిస్తుంది. ఇది హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఇది మతం సంబంధించి కాదు, ప్రాంతానికి సంబంధించి కాదు, ప్రపంచమంతా వాడుతున్నారు. 70 పైన దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు. 41 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. నాకు కానీ నాన్నగారికి కానీ అందరూ బాగున్నారు. క్లయింట్స్ ఉంటే గొప్ప కాదు, బాగుండడం గొప్ప. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆల్ ద బెస్ట్ అండి.